సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రస్తుతానికి దిత్వా ఎఫెక్ట్ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన భయానక వాతావరణం సృష్టించిందో అందరం చూస్తూనే ఉన్నాం. అయితే దిత్వా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే జిల్లాల్లో అకాల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో సమాంతరంగా దిత్వా కొనసాగుతోంది. దీని వేగం ఎలా ఉండబోతోంది, మరో 24 గంటల్లో ఇది తుఫానుగానే కొనసాగుతూ బలహీనపడుతుంది అంటున్నారు. అయినప్పటికీ కూడా ఏపీలో అనేక చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ప్రజెంట్ వెదర్ కండిషన్ ఎట్లా ఉంది సార్? నిన్న శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను ఈరోజు వరకు ఉత్తర వాయువ్య దిశలో పయనించి ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక తీరం వద్ద సైక్లోన్గానే లేదా తుఫానుగానే కొనసాగుతుంది. ఇది చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోను, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశలోనే తన ప్రస్థానాన్ని కొనసాగించి తీరానికి సమాంతరంగా పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నై, తమిళనాడు, ఉత్తర తమిళనాడు తీరానికి, పుదుచ్చేరికి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో పయనించే అవకాశం ఉన్నది, కొనసాగే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వలన రాబోయే 5 రోజులు కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. 4వ రోజుకు వచ్చేసరికి తదుపరి 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమై 7వ రోజున 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు పలు చోట్ల, 3వ రోజున అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 4వ రోజున కొన్ని ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు భారీ వర్షాలుగా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావ్యత గల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇచ్చాము. అతి ముఖ్యంగా రేపు దక్షిణ కోస్తా జిల్లా అయిన నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావ్యత గల ఈ 3 జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు. వాటికి ఆనుకుని ఉన్న పెరిఫరల్ జిల్లాలు బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల అవి ఎల్లో వార్నింగ్ని కొనసాగించుకుంటున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరులో 3వ రోజున అనగా 1వ తేదీ డిసెంబర్ నాటికి భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ అలర్టు. మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు రాయలసీమ జిల్లాలైన నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో అలర్ట్ ఇచ్చాము. 4వ రోజు కూడా 1-2 జిల్లాల్లో భారీ వర్షం అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో, ఉత్తర కోస్తాలో రేపటి నుంచి 4 రోజుల వరకు దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం. దిత్వా తుఫానుగానే 24 గంటల పాటు కొనసాగబోతుంది అంటున్నారు. మన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎలాంటి రెయిన్ఫాల్ ఉంది సార్? ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈరోజు తక్కువగానే ఉంటుంది. రేపు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. 3వ రోజు నాటికి అత్యధిక ప్రాంతాలలో కొనసాగే అవకాశం. ఈ తుఫాను తీరానికి సమాంతరంగా పయనించిన తరువాత వాయుగుండంగా క్షీణించినప్పటికీ దాని యొక్క ప్రభావం ఇంకా ఉండే అవకాశం ఉన్నందువల్ల దక్షిణ కోస్తాకు, ఉత్తర కోస్తాకు, రాయలసీమకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. విండ్ స్పీడ్ ఎట్లా ఉండబోతోంది సార్? ఒకటి, ఇప్పుడు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతోనూ, ఉత్తర కోస్తాలో 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్లతోనూ ఈదురుగాలు వీస్తున్నాయి. అయితే సాయంత్రానికి వచ్చేసరికి దక్షిణ కోస్తాలో 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ గాలులను గేల్ విండ్స్ అంటారు.
ఈ గేల్ విండ్స్ ఈ రోజు నుంచి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 30వ తేదీ తర్వాత అంటే 1వ తేదీ నుంచి వాటి యొక్క వేగం 35 నుంచి 45 కొన్ని ప్రాంతాల్లో, 45 నుంచి 55 కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి 3 రోజులు అనగా 2వ తేదీ డిసెంబర్ వరకు మత్స్యకారులు దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న కొంత ఉత్తర కోస్తా ప్రాంతంలోనూ, కోస్తా తీర ప్రాంతంలోనూ మరియు సముద్ర ప్రాంతంలోనూ వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దక్షిణ కోస్తా జిల్లాల వెంబడి ఉన్న కొన్ని మిగిలిన ఓడరేవుల్లో హెచ్చరికల యొక్క స్థాయి పెరిగే అవకాశం రాబోయే కొన్ని గంటల్లో ఉంటుంది. ఇక ఈ అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల్లో కొన్నింటి చోట ఆకస్మిక వరద కూడా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతిలో కొంచెం మధ్యస్థ స్థాయిలో సంభావ్యత ఉన్నది. నెల్లూరు, వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే అవకాశం కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సంభావ్యత ఉన్నది. సో ఇది దిత్వా తుఫానుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్. ఇది మరొక 24 గంటల పాటు తుఫానుగానే కొనసాగుతుంది. తర్వాత క్రమేపీ అది బలహీన పడుతుంది. వాయుగుండంగా మారినప్పటికీ కూడా వర్షాల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు పడే చోట ఖచ్చితంగా అకాల వరదలు రావడానికి కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. బట్ ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా దిత్వా ఎఫెక్ట్ వల్ల అప్రమత్తంగా ఉంది. అన్ని శాఖల సమన్వయంతో ఏదైతే తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను, మత్స్యకారులను కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.